న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవర్తిని ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. దెబోరా ఎవరికి భార్య అంటే లప్పీదోతునకు భార్యగా ఉంది. కానీ ఆమె ఇశ్రాయేలందరినీ ఆత్మీయ యాత్రలో ఒక న్యాయాధిపతిగా ఉండి నడిపించింది. ఒక ప్రవర్తినిగా ఉంది దెబోరా. ఆ రీతిగా నడిపిస్తే 40 సంవత్సరాలు నడిపించిందండి. ఒక భర్తకు భార్యగా ఉండి దెబోరా 40 సంవత్సరాలు ఆమె ఇశ్రాయేలుని ఆత్మీయ మార్గంలో తప్పిపోకుండా చక్కగా నడిపించిందంట. అవన్నీ కూడా 40 సంవత్సరాలు ఆమె న్యాయాధిపతిగా మరి ఇశ్రాయేలుకి ప్రవర్తనిగా ఉన్నప్పుడు ఎంతో ప్రశాంతకరమైన సంవత్సరాలు ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ జీవిస్తే అక్కడ ప్రశాంతత ఉందా? అక్కడ దెబోరా ఇశ్రాయేలులందరితో పడుతుంది. స్త్రీగా ఉంది, ప్రవర్తనిగా ఉంది, తను నడిపిస్తుంది. ఈరోజు అనేక జనులను నడిపించకపోవచ్చేమో, నీ ఇంటిలో ఉన్న బిడ్డలకు నీవే ఒక మంచి మాదిరి, నీవే నడిపించే వ్యక్తివి. తండ్రిగా తల్లిగా నీవు నడిపించాలని బిడ్డలను. ఒక మంచి కుటుంబంలో ముఖ్య ప్రసంగికులు ఎవరుంటే తెలుసా? మమ్మీ డాడీ. ఒక మంచి ప్రసంగికులుగా బిడ్డల్ని కూర్చోబెట్టుకొని ఆ వాక్యాన్ని ధ్యానించి చెప్పే విధంగా నువ్వు ఉన్నావా? వాక్య ప్రకారము ఇలా జీవించాలన్నా అని చెప్పే విధంగా నీవు ఉన్నావా? వారికి చిన్నప్పటి నుంచి సీరియల్స్ చూడడం నేర్పించావు, కార్టూన్ నెట్వర్క్ చూడడం నేర్పించావు, ఇష్టానుసారంగా జీవించడం ఎలా నేర్పించావు, ఇంటికి రాగానే రిమోట్ కంట్రోల్ పట్టుకొని ఎంతసేపు టీవీ ఆన్ చేయాలనేది నేర్పించావు. కానీ దేవుని వాక్యం నేర్పించావా? ప్రార్థనా జీవితం నేర్పించావా? చిన్ననాటి నుంచి నేర్పించాలా? బాలుడుగా ఉన్నప్పుడు మనం నేర్పించినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కనుక చిన్ననాటి నుంచి మీరు నేర్పించాలి. అంతేగాని యవన వయసుకు వస్తే వాడు పాడైపోయాడండి, వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోయాడండి, వారి జీవితం నాశనం అయిపోయిందండి, అలా అయిపోయిందని ఏడుస్తూ ఉంటారు. కానీ తల్లిగా తండ్రిగా ఏం చేస్తున్నాం? ముఖ్యంగా